మీ పెళ్లి పుస్తకం ఓపెన్ చేయాలి అంటే ఎన్ని సంవత్సరాలు ఆల్బమ్ తిరగేయాలి? 36. 36 ఇయర్స్. ఓకే. సో మీరు ఇందాక చెప్పారు శ్రీరామనవమి రోజు ఒక యువజంట మీ ఇంటికి వచ్చారు, వాళ్ళే మీ అత్తమామలు అయ్యారు అనేది. సో ఆ తర్వాత ప్రాసెస్ అంటే పెళ్లి చూపులు అయ్యాయి. పెళ్లి చూపుల్లో ఫస్ట్ ప్రదీప్ గారిని చూసినప్పుడు ఏమనిపించింది మీకు? చాలా సార్లు చెప్పాను ఈ మధ్య కూడా. అంటే నమ్మరు జనాలు చెప్తే. ఆయన నేను సినిమా హీరోగా నాకు పెద్ద రిజిస్టర్ కాలేదు. అప్పటికి సినిమాలు చేసేసారా? మూడు సినిమాలు హీరోగా చేసి దాని తర్వాత సిఏ చేసి టెలివిజన్లో ఫస్ట్ హీరోగా చేసి టెలివిజన్లో నేను పెళ్లి చేసుకునే రోజుకి ఒక 4 సీరియల్స్ కూడా యాక్ట్ చేస్తుంటాను. బుచ్చిబాబు ఇస్ ద ఫస్ట్ సీరియల్. తెలుసు. 19 ప్రదీప్ గారి కంటే కూడా బుచ్చిబాబు అంటేనే ఎక్కువ గుర్తొస్తుంది. 19 ఏళ్ల వయసులోనే ఆయన హీరోగా యాక్ట్ చేశారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు దాదాపు 3 హిట్ మూవీస్ లో చేశారు, వెనక్కి వచ్చారు. ఇవన్నీ ఏంటంటే నేను ఇంకా చిన్నదాన్ని కాబట్టి అప్పటికి ఒక 10th ఇంటర్ చదివే వయసు కాబట్టి అప్పుడు నేను 4 స్తంభాలు ఆట చూశాను. ఓకే. కానీ నాకు అదంతా పెద్ద మామూలుగా సినిమాల్లో రొటీన్ గా చూస్తాను తప్ప ఫలానా అని మనకు అంత పెట్టుకోం కదా. కాకపోతే టీవీ వచ్చిన కొత్త, మా మ్యారేజ్ 88లో అయింది, 86లో సీరియల్స్ మొదలయ్యాయి. 86 ఎండ్. సో అప్పటికి 82లో మీరు ఫస్ట్ హీరోగా చేశారు. 81లో ముద్దమందారు. 82లో 4 స్తంభాలు, 83 రెండు చెల్లెలు అంతే వరుసగా వచ్చేసాయి. సో 86లో వచ్చినప్పుడు అందరి ఇళ్లలో టీవీలు కొత్త, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఫస్ట్ ఈసీ టీవీలు ఉండేవి. సో మా కాలనీలో కూడా టీవీలు కొంతమంది కొని, ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్లలో చూసి, మా ఇంట్లో కొని, మేము ఫస్ట్ చూసిన సీరియల్ బుచ్చిబాబు. అది బాగా చూసేవాళ్ళం, నేను కానీ మా చిన్న తమ్ముడు ఇద్దరం కూర్చొని బాగా చూసేవాళ్ళం. అలా రిజిస్టర్ అయిపోయింది. ఈయనని చూడంగానే నాకు బుచ్చిబాబు గుర్తొచ్చారు, సినిమా హీరో గుర్తు రాలేదు. బట్ అప్పటికి ఏం చెప్పారంటే మా నాన్నగారు ఫస్ట్ చూసి ఆయన చాలా ఇష్టపడ్డారు. మా అసలు పెళ్ళనే ఆలోచన లేని టైంలో ఏ మ్యాచ్ రిఫరెన్స్ వచ్చింది. బట్ స్టిల్ ఓకే, వచ్చినప్పుడు చూసి అనుకున్నాను, ఎక్కడో చూసా అనుకున్నాను, బట్ స్ట్రైక్ అయింది. చెప్పారు, ఎందుకంటే ఆల్రెడీ నాకు చెప్పారు టీవీ సిఏ అని చెప్పారు, చార్టెడ్ అకౌంటెంట్స్ చేశారు ఆయన అన్ని. ఓకే, అవన్నీ నేను అంత దాన్ని ఏమంటారు, అంత తెలివితేటలు లేవు, చాలా అమాయకంగా ఉన్న రోజులు అవి. బట్ ఆ పెళ్లి చూపుల్లో చూసింది ఏదో ఆ రోజు అలా అయిపోయింది. కానీ ఫస్ట్ టైం మేము కలిసినప్పుడు మాత్రం చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. అదే చెప్తున్నాను కదా, తను ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్నప్పుడు నేను ఈ రియల్ హీరో కన్నా రియల్ హీరోగా నేను ఐడెంటిఫై చేశాను. ఎందుకంటే మేము ఇద్దరం కూడా ఒక మాట అనుకున్నాం, మ్యారేజ్ అయినప్పటి నుంచి మన ఇద్దరికి 2 sets ఆఫ్ పేరెంట్స్ అని. అంటే మాకంతా ఆయనకి హీ వాజ్ 26 అండ్ ఐ వాజ్ 22, 4 years గ్యాప్ ఉంది మా ఇద్దరికి. ఆ ఏజ్లోనే మేము అలా అనుకోవడం అనేదే మాకు ప్లస్ అయింది. అప్పుడు పడ్డ బీజం మాకు అదంతా ఒక చక్కటి ఐడియాలజీ ఫామ్ అయ్యి అర్థం చేసుకునే తత్వము. ఇద్దరు 2 sets ఆఫ్ పేరెంట్స్ అనుకున్నప్పుడు డిఫరెన్సెస్ వచ్చేదే అక్కడ బేసిక్గా, ఫ్యామిలీలో అడ్జస్ట్ కాకపోవడం అది. సో అక్కడి నుంచి మాకు ఈజీ అయిపోయింది లైఫ్. అందులో కూడా క్రెడిట్ గోస్ టు హిమ్. చాలా మెచ్యూర్డ్గా ఉండి నాకు మంచి చెడు, నేను కూడా చదువుకునే వయసులో పెళ్ళైంది, నాకు కూడా చాలా బాగా గైడ్ చేశారు అన్ని విషయాలు. ఆ విషయంలో నేను చాలా అంటే ఒకప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఫస్ట్ పెళ్ళైన, ఇది అనిల్ రావిపూడి గారు కూడా నాతో ఒకసారి సందర్భంలో చెప్పాడు, పెళ్ళైన ఫస్ట్ 15-20 ఏళ్ళు భర్త డామినేట్గా ఉండి భార్యకి ఏదో చెప్తారట. తర్వాత భార్య ఎంత మెచ్యూర్ అయిపోతుంది, దానికంటే ఎక్కువగా భర్త నైజం, భర్త ఆలోచించే పద్ధతి, భర్త అలవాట్లు, భర్త ఇష్టాలు అయిష్టాలు అన్నీ ఆవిడకి సింక్ అయిపోతాయి. సింక్ అయిపోయి ఆవిడ మనకి చెప్తారు, ఇట్లా వద్దు, అలా చేయి, ఇలా చేయమని చెప్తారు. అంతేకాదు మదర్ అయిపోయిన మెచ్యూరిటీ కూడా ఉంటుంది, మదర్ అయిపోతారు. మనకు కూడా మదర్లా చూస్తారు. ఇప్పుడు మా అమ్మ పోయి 13 ఏళ్ళైందమ్మా, నేను అసలు నిస్సంకోచంగా చెప్తా, నాకు అమ్మ పోయిన లోటు రానికన్నా తను చూసుకుంది. మదర్ టు మీన్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఎందుకంటే ఇద్దరు మనస్తత్వాలు వేరమ్మా, ఆడపిల్లల మనస్తత్వాలు వేరు, మన పిల్లలు. వాళ్ళు ప్రేమతత్వం ఆశిస్తారు, వాళ్ళు స్వాంతన ఆశిస్తారు, వాళ్ళు లాలిత్యంగా ఉంటారు, వాళ్ళు చెప్పుకోవాలి ఏదన్నా నలుగురికి ఆశిస్తారు, అందంగా కనిపించాలని ఆశిస్తారు, మంచి ఉన్న కొద్దిలో ఏదో చీర కాస్త బాగా కనిపించాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. మనకు అది ఉండవు. మనకి నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ మన బిజినెస్ ఏంటి, మనం ఎవరితో ఉంటాం, ఇది అయిపోయిందా ఆఫీస్ అవగానే సాయంత్రం మూతలిప్పేవాళ్ళు కొందరు, ప్యాకలు కలిపేవాళ్ళు కొందరు, ఎవరి ఆలోచనలో వాడు అక్కడ పడిపోతూ ఉంటాడనమాట. ఇలా వేరు మనస్తత్వాలు ఉన్న ఇద్దరిలో కూడా మనం ఏది చూడాలంటే, మన్ని తల్లిలా చూస్తాను కాబట్టి భార్యకి టోటల్ సరెండర్ పాలసీ అని ఉంటుంది. సరెండర్ పాలసీ అంటే ఆయన అనిల్ రావిపూడి మెచ్చుకోవాలి. అందరూ ఏంటంటే అంతేగా అని అన్నారు. అది ఒక హెన్పెగ్డ్ హస్బెండ్ వైఫ్ ఏం చెప్తే దానికి అంతేగా అంటాడని అందరు అంటారు. ఇది విషయం నేను అడిగాను, అది నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని. ఇప్పటిదాకా నేను ఏం వేసిన హీరో వేషాలు, ప్రధానమైన వేషాలు వేసా.
టెలివిజన్లో కూడా నేను ప్రోటోగానిస్ట్, ఇవాళ వేసిన ప్రధాన ఇంటికి మూల పురుషుడు అట్లాంటి వేషాలే మనకి ఇస్తారు, పెద్దవాడు, పెద్ద రానవు, బాబాయో అలాంటి వేషాలు ఇస్తారు. మరి ఇలాంటి హెన్పెక్డ్ భార్య భర్తల మధ్య ఉన్నది ఇస్తే నేను బయటికి వెళ్ళి 10 మంది ముందర మాట్లాడినప్పుడు చేసినప్పుడు నేను కొంచెం ఏదన్నా డెలికేట్గా అవుతుందేమో అని అంటే ఆయన చెప్పాడనమాట. ఇదే మాట చెప్పాడు. ఫస్ట్ 15 ఏళ్ళు భార్య అని చెప్తే భర్తది వింటాడు, భర్త ఏం చెప్తే భార్య వింటుంది, తర్వాత భార్య అని చెప్తే భర్త వింటాడు. అంతేగా అంటే ఎన్పెక్డ్ హస్బెండ్ కాదండి, అవతల వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళు ఏం చెప్తే దాని తలకాయ యూపి చేయటమే అని చెప్పాడు ఆయన. ఓకే. పైగా ఆయన ఇంకో చాలా మంచి మాట చెప్పాడు. నాకు కమీడియనే కావాలనుకుంటే మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటా అండి, 100 మంది కమీడియన్స్ ఉన్నారు కదా, మీలాంటి ఒక పెద్ద మనిషి, మీలాగ సమాజంలో స్థానం ఉన్న వ్యక్తి మీరంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకుంటారు. యథాతథంగా అదే జరిగింది. ఓకే. సో ఆ మాటను ఒక సెకండ్ పక్కన పెడితే భార్యాభర్తలు అనేవాళ్ళు ఇద్దరు కో ప్యాసింజర్స్. మనకి ఈ మాట కూడా మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, పెళ్లిలో కాడి పెట్టి పైనుంచి నీళ్లు పోస్తారు భార్యాభర్తలు. ఎందుకు పోస్తారంటే మనకి పాడి చాలా ఇంపార్టెంట్. ఇదివరకు రోజుల్లో మనకి వ్యవసాయం కదా, అవర్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్ కదా, ఇదివరకు మనకి ఇప్పటికి కూడా అవర్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్. సో ఆ 2 జంట ఎద్దులు కూడా ఇటొకళ్ళు అటొకళ్ళు పోకుండా ఒకే దూరం, ఒకే గమ్యం, ఒకే మాట, ఒకే బాటలో ప్రయాణం చేయించాలని అట్లాంటి రిచువల్స్ మనకి పెట్టారనమాట. సో మీ ఇద్దరం అది ప్రాక్టికల్గా పాటించాం. ఆవిడ ఇందా చెప్పినట్టు మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న అనుకో, మన అమ్మ నాన్న అనుకుంటాం. మేము ఏ రోజు మీ ఇల్లు మా ఇల్లు అని మాట్లాడలేం. 2 ఇళ్ళు, ఏ ఇల్లు బి ఇల్లు అంటే ఏరియాస్ బట్టి మీ ఇల్లు ఇక్కడ, మా ఇల్లు ఇక్కడ అని చెప్పి మాట్లాడుకుంటాం. మీ తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు అని మాట్లాడుకోలేదు ఇప్పటిదాకా. ఓకే. అంటే చాలా కష్టం ఇది, కానీ ఆచరిస్తే చాలా ఇష్టం, ఈజీ, లైఫ్ చాలా స్మూత్ గా అయిపోతుంది. స్మూత్గా అయిపోతుంది కదమ్మా.